బళ్ళారి బాబు గాలి కోటలో బీటలు మొదలయ్యాయి. బ్రదర్స్ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. చివరికి ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. ఒకప్పుడు కలిసిమెలిసి మైనింగ్ మాఫియాని విస్తరించిన బళ్ళారి బ్రదర్స్ ఇప్పుడు కొట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. మొన్ననే మైనింగ్ డాన్ గాలి కూతురు బ్రహ్మణి పెళ్లి వైభవంగా జరిగింది. నోట్ల రద్దు టైంలోనే జరిగిన పెళ్లి అప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చిరంజీవి సౌభాగ్యవతి బ్రహ్మణి 500 కోట్లు ఖర్చు చేసిన ఈ పెళ్లి మాట అటు ఉంచితే ఇప్పుడు బళ్ళారి బాబు గాలి జనార్దన్ రెడ్డికి ఎదురుగాలి మొదలైంది. సొంత ఇంట్లోనే చిచ్చురేగింది. అన్నదమ్ముళ్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. బాబు వినరా అన్నా తమ్ముల కథ ఒకటి, కలతలు లేని నలుగురు కలిసి సాగించారు పండంటి కాపురం. కన్న కలలు అన్ని కూడా కల్లలాయనే, అన్నదమ్ములొకటనుట అడి ఆసే ఆయనే. చివరికి గాలి బ్రదర్స్ ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. ఒకప్పుడు కలిసి మైనింగ్ మాఫియాను విస్తరించిన ఈ బళ్ళారి బ్రదర్స్ ఇప్పుడు కొట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఆకలిమి ఆబలిమి కథగా మారే, కలతే మిగిలే ఈనాడు. ఏనాటికి ఏమవునో ఎవరికి తెలుసు, ఏనాటికి ఏమవునో ఎవరికి తెలుసు. విధి రాసిన రాతకు తిరుగే లేదు. గాలి సోదరుడు మొత్తం ముగ్గురు. ఇందులో గాలి కరుణాకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నారు. చివరి సోదరుడు సోమశేఖర్ రెడ్డి. ఇక బి శ్రీరాములతో ఎలాంటి బంధుత్వం లేకపోయినప్పటికీ వీళ్ల కుటుంబంలో 4వ సోదరుడిగా చెబుతుంటారు. ఇలా జగమంత కుటుంబం అంటూ సాగుతున్న ఈ బళ్ళారి బాబు ఫ్యామిలీలో ఒక్కసారిగా చీలిక వచ్చేసింది. ఆస్తుల పంపకాల్లో తేడా వల్లే గాలి కుటుంబంలో తేడాలొచ్చాయని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు కరుణాకర్ రెడ్డికి దక్కాల్సిన ఆస్తులను శ్రీరాములకు రాసిచ్చారట జనార్దన్ రెడ్డి. దీంతో ఒక్కసారి కుటుంబంలో చిచ్చురేగిందట. దీనికి తోడు ఇటీవల గాలి జనార్దన్ రెడ్డి తన కూతురు బ్రహ్మణి వివాహాన్ని గ్రాండ్ గా చేశారు. నోట్ల రద్దు సమయంలోనూ జరిగిన ఈ పెళ్లికి కూడా కరుణాకర్ రెడ్డిని పిలవలేదట. దీంతో ఈ గొడవలు మరింత ముదిరాయని సమాచారం. మొత్తానికి కర్ణాటక బీజేపీకి అండదండగా నిలిచిన గాలి కుటుంబం ఇలా కొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. అసలు గాలి బ్రదర్స్ మధ్య విభేదాలు రావడానికి కారణాలేంటి? ఆస్తి వివాదాలే వారి మధ్య చిచ్చు పెట్టాయా, లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయంటున్నారు బళ్ళారి వాసులు. రియల్ ఎస్టేట్ దగ్గర మొదలైన వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారాయని చెప్తున్నారు. బళ్ళారి నియోజకవర్గం గాలి కుటుంబానికి కంచుకోట. ముగ్గురు సోదరులతో పాటు ఫ్యామిలీ మెంబర్గా మారిపోయిన ఎంపీ బి శ్రీరాములతో కలిసి నిన్నటి వరకు జిల్లా రాజకీయాల్లో ఎదురులేని ఆధిపత్యాన్ని కొనసాగించారు. శ్రీరాములకు బళ్ళారిలో మంచి పట్టుంది. అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి జైలుకు వెళ్ళినప్పుడు శ్రీరాములే దగ్గరుండి గాలి వ్యవహారాలని చూశారు. ఇటీవల జరిగిన గాలి జనార్దన్ రెడ్డి కూతురు వివాహాన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షించారు. అటువంటి శ్రీరాములు గాలి కరుణాకర్ రెడ్డి మధ్య విభేదాలు తలెత్తడంతో గాలి ఫ్యామిలీలో విభేదాలు రచ్చకెక్కాయి. గాలి సోదరుల్లో పెద్ద అయిన మాజీ రెవెన్యూ మంత్రి గాలి కరుణాకర్ రెడ్డి శ్రీరాముల మధ్య భూ వివాదం నెలకొంది. మాటల యుద్ధం మొదలైంది. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారి కోర్టు మెట్లెక్కింది. తన భూమిని అక్రమంగా అమ్మారని ఎంపీ శ్రీరాములపై బళ్ళారి కోర్టులో కరుణాకర్ రెడ్డి కేసు వేశారు. 1997లో శ్రీరాములతో కలిసి కరుణాకర్ రెడ్డి బళ్ళారిలో 11 ఎకరాల భూమిని కొన్నారు. సుష్మా స్వరాజ్ కాలనీలోని ఈ భూమిని రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చారు. ప్లాట్లు వేసి
శ్రీరాములు కరుణాకర్ రెడ్డి అమ్మారు. అయితే ఏడాది కిందట ఏమైందో ఏమో తన వాటాలోని 2.53 ఎకరాల భూమిలో 10 ప్లాట్లను శ్రీరాములు అక్రమంగా అమ్మారని కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ఒక్కొక్క ప్లాటు 10 నుంచి 12 లక్షలకు అమ్మారని కోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. తన సోదరుడితో తనకెలాంటి విభేదాలు లేవంటున్నారు గాలి కరుణాకర్ రెడ్డి. కూతురి పెళ్లికి తనను ఆహ్వానించలేదని, అందుకే వెళ్లలేదని ఆయన చెప్పుకొచ్చారు. తన ఆస్తిగా వచ్చిన ఇళ్ల స్థలాల్ని శ్రీరాములు అమ్మారని, న్యాయం కోసం కోర్టుకెళ్లానని ఆయన చెప్పారు. శ్రీరాములు అక్రమాలపై తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు కరుణాకర్ రెడ్డి. (2011) నుంచి కరుణాకర్ రెడ్డి శ్రీరాముల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది. కరుణాకర్ రెడ్డి కోర్టుకెక్కడంతో శ్రీరాములు కూడా ప్రతీకార చర్యలకు దిగారు. కరుణాకర్ రెడ్డి, ఆయన బావమరిది విశ్వనాథ్ రెడ్డిలపై తన అనుచరుడు నాగప్పతో SC/ST అట్రాసిటీ కేసు పెట్టించారు శ్రీరాములు. తాజాగా ల్యాండ్ వార్ మొదలడంతో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ శ్రీరాములు కరుణాకర్ రెడ్డి బజారుకెక్కారు. శ్రీరాములు గాలి కరుణాకర్ రెడ్డి మధ్య విభేదాలు గాలి ఫ్యామిలీకి ఇబ్బందులు తీసుకొచ్చాయి. రాజకీయంగా ఇది వారికి పెద్ద దెబ్బే అంటున్నారు విశ్లేషకులు. బళ్ళారిలో వారి హవాకు బ్రేక్ పడవచ్చని చెప్తున్నారు. మరోవైపు సోదరుడు శ్రీరాముల మధ్య సంధికి గాలి జనార్దన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారట. అయితే ఈ సంధి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి. ఒకప్పుడు కర్ణాటక రాజకీయాలను శాసించిన గాలి ఫ్యామిలీ ప్రస్థానం ఎక్కడ ప్రారంభమైంది? వ్యాపారాల్లోకి రాకముందు బళ్ళారి బ్రదర్స్ ఏం చేసేవారు? మైనింగ్ వ్యాపారంలో ఎవరెవరు వారికి సహకరించారు? ఇప్పుడు ఇలా బజార్న పడి కొట్టుకోవడానికి కారణాలేంటి చూద్దాం. సాధారణ కుటుంబం నుంచి వ్యాపార రాజకీయ రంగంలో ఎదురులేని మనుషులుగా ఎదిగిన గాలి బ్రదర్స్ జీవన ప్రయాణం కాశీ మజిలీ కథలకేం తీసిపోదు. ఓ కానిస్టేబుల్ కుటుంబంలో పుట్టిన ముగ్గురు సోదరుల్లో మొదటివాడు కరుణాకర్ రెడ్డి, రెండో వ్యక్తి జనార్దన్ రెడ్డి, ఆఖరివాడు సోమశేఖర్ రెడ్డి. బతుకు తెరువు కోసం ఏం చెయ్యాలో తెలియక దుమ్మురేగే బళ్ళారి రోడ్లపై గాలికి తిరిగి ఆ తర్వాత మైనింగ్ ఎంపైర్ స్థాపించిన వారే ఈ రెడ్డి బ్రదర్స్. మైనింగ్ బిజినెస్ లోకి ఎంటర్ అయిన గాలి సోదరులకు 1999 సంవత్సరం గోల్డెన్ ఇయర్ గా చెప్పొచ్చు. సోనియా గాంధీ పోటీతో బళ్ళారిలో రెడ్డి బ్రదర్స్ ను సుష్మా స్వరాజ్ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఇక ఆనాటి నుంచి వ్యాపార పరంగా రాజకీయంగా వీరికి తిరుగులేదు. సుష్మా స్వరాజ్ దత్తపుత్రుడిగా ప్రేమించే బీజేపీ నేత శ్రీరాములు పార్ట్నర్ గా చేరడంతో మైనింగ్ బిజినెస్ లో గాలి సోదరులు కింగ్లుగా ఎదిగారు. 2004లో రాష్ట్రంలో వైఎస్ ముఖ్యమంత్రి కావడం కూడా వీరికి కలిసొచ్చింది. అతి కొద్ది కాలంలోనే వీరి వ్యాపారం వేల కోట్లకు చేరింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ అంతర్జాతీయ వ్యాపార రంగంలో ప్రవేశించి గాలి సోదరులు మైనింగ్ మ్యాగ్నెట్స్ గా ఎదిగారు. అనుమతులు, మైనింగ్ లీజుల విషయంలో అన్ని నిబంధనలను తుంగలో తొక్కిన OMCపై అనేక ఆరోపణలొచ్చాయి. సరిహద్దులను మార్చి ఇనుప ఖనిజం తవ్వుతున్నారన్న అంశంపై జాతీయ స్థాయిలో పెద్ద దుమారం చెలరేగింది. అప్పట్లో ప్రతిపక్షాలు ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. అక్రమ మైనింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తూ, అడవులు, పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తూ చారిత్రక సంపదను నాశనం చేస్తున్నారన్న అంశాలపై సుప్రీంకోర్టు రీసర్వేలకు కూడా ఆదేశించింది. ఆ తర్వాత ఇదే కేసులో గాలి జనార్దన్ రెడ్డి జైలు జీవితం గడపాల్సొచ్చింది. మొత్తానికి కర్ణాటక రాజకీయాల్లో శాసించిన గాలి కుటుంబం ఇప్పుడిలా కొట్టుకోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతా డబ్బు మహిమాని అంటున్నారు. డబ్బు ముందు రక్త సంబంధీకులు, బంధుత్వాలు ఏమీ కనిపించవు. ఎంతటి వారినైనా మార్చేస్తుంది అనడానికి గాలి ఫ్యామిలీ వార్ మరో ఉదాహరణగా నిలుస్తుంది.